గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సీత గారు లేరా? అక్క వస్తుంటుంది. మీకు ఫేషియల్ చేయాలా? లేదు, బేబీ కట్ చేయాలి. బేబీ కట్. ఓ, సీత గారు వచ్చారా? ఏంటి అంత ఆశ్చర్యంగా అడిగారు? మేడం, మీరేమనుకున్నంటే మీకు విషయం చెప్పొచ్చా? చెప్పు. ఇవాళ రేపు లక్షలు ఖర్చు పెట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. ఒత్తుగా పొడుగ్గా జుట్టు పెరగాలని వేలు కుమ్మరించి 150 రకాల హెయిర్ ప్రోడక్ట్స్ కొని వాడుకుంటున్నారు. ఇంత న్యాచురల్గా ఇంత అందమైన పొడవైన హెయిర్ మీకుండడం మీ అదృష్టం. మీ హెయిర్ చూస్తుంటే బాపు గారి రాధాగోపాలన్ సినిమాలో వాలు జడ పాట గుర్తొస్తుంది. దీన్ని ఇంకా అందంగా సిల్కీగా చేస్తాను, కానీ కట్ చేయించుకోకండి మేడం. అక్క ఒకసారి ఇలా రా అక్క. ఎందుకు? రా అక్క చెప్తా. మనసా ఏంటి? ఎందుకక్క? ఆవిడ కట్ చేయమంది, చేస్తే పోలా? వద్దు అని తన కోపం తెప్పించద్దక్క. ఆవిడ జుట్టు ఆవిడకి ఇష్టమే కట్ చేయించుకుంటుంది. సలహా ఇచ్చి నీ ఉద్యోగం పోగొట్టుకోకక్క. మేడంకి కంప్లైంట్ చేస్తే జరిగేది అదే. ఏమీ కాదు, నేను ఆవిడ మంచి కోరి చెప్పాను. కంప్లైంట్ చేస్తే నేను మేడంకి సమాధానం చెప్పుకుంటాను. ముందు నువ్వు పద రా. మేడం, మంచి సలహా ఇచ్చావు. నువ్వు అందంగా సిల్కీగా ఏదో చేస్తానన్నావుగా, చెయ్యి. అలాగే మేడం, రండి కూర్చోండి. పదండి. మనసా, ఇవిగో. క్రీమ్స్ అన్ని తీయి. అలాగే. అవి మిక్స్ చేయండి ఇప్పుడే. ఓకే అక్క. క్వాంటిటీ సరిగా చూడు. సరే. హలో, పిఠాపురం సీతామహాలక్ష్మి గారండి? అవునండి. నమస్తే అండి. నమస్కారం. ఎవరు మీరు? మేము ఆర్కే టెలివిజన్స్ నుండి మాట్లాడుతున్నామండి. ఆర్కే టెలివిజన్సా? చెప్పండి. మేము స్త్రీ స్వాతంత్రం స్వేచ్ఛా విజయాలనే టాపిక్ మీద ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. దానిలో పాల్గొనవలసిందిగా పిఠాపురం మంగమ్మ గారిని అడగడానికి వెళితే, నాకన్నా నా మనవరాలే యంగ్ ఎంటర్టైనర్ అని మిమ్మల్ని పిలవమని చెప్పారు. అందుకే మీకు ఫోన్ చేశాం. మీరు పార్టిసిపేట్ చేయాలి. అమ్మమ్మ గారు నా పేరు సజెస్ట్ చేశాక నేను తప్పకుండా వస్తాను. అవును, ఈ టీవీ షోకి మా అమ్మగారిని తీసుకురావచ్చా అండి? నో ప్రాబ్లం అండి. ఆడియన్స్గా వారే కాదు, లేడీస్ ఎవరైనా రావచ్చు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినైనా తీసుకురావచ్చు. థ్యాంక్స్ అండి. మీరు అంగీకారం తెలిపినందుకు మేమే థ్యాంక్స్ చెప్పాలి. సీత గారు, మేమే వెహికల్ పంపిస్తాం, మీరు రావాలండి. అలాగే. ఒకసారి మీ అడ్రస్ చెప్పగలరా? ఇప్పుడు కత్తికొండ మృణాళి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ పిల్లెవరు? ఎవరో ఒకరు మాట్లాడకుండా చూడవే. కత్తికొండ మృణాళి గారు వైద్య రంగ నిపుణులు. నమస్కారం. ఇప్పుడు శ్రీమతి పిఠాపురం సీతామహాలక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. సీతామహాలక్ష్మి గారు త్వరలో ఒక హెర్బల్ ప్రోడక్ట్ ద్వారా వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నారు. అదే సీతామహాలక్ష్మి అంటే టీవీకే కళొచ్చింది. ఆ వినయం, ఆ విధేయత ఎంతైనా అది పిఠాపురం వారి కోడలండి. అక్క, సీతనిలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అవునే, నాకు చాలా ఆనందంగా ఉంది. చివరిగా షీ క్లబ్ తరపున శ్రీమతి స్వర్ణలత దేవి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
స్వర్ణ కూడా వచ్చింది. ఇదేమిటండి ఇది తయారైందేమిటి? దీనెవరు పిలిచారు? పిలిచారేమో అత్తయ్య. నేను చెప్పలేదే. ఇంకెవరైనా సజెస్ట్ చేశారేమో. ఎవరో ఏంటి చేస్తే గీస్తే ఆ భాగీరథే చేస్తుంటుంది. నువ్వు వద్దన్నావుగా. ఆ భాగీరథి కాళ్ళు పట్టుకొని ఉంటుంది, ఆవిడ వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని పంపుంటుంది. అది ఒక అందుకు మంచిదే. చూద్దాం అక్క చెల్లెళ్లలో ఎవరు బాగా మాట్లాడతారో, ఎవరు మన్ననలు పొందుతారో. ఇక్కడ మరో విశేషం ఏంటంటే సీతామహాలక్ష్మి గారు స్వర్ణలతాదేవి గారు అక్క చెల్లెళ్లే, అలాగే తోడికోడళ్లు కూడా అయ్యారు. దానికి దీనికి ఎంత తేడా? అది ఎంత వినయంగా ఉంది, ఇదెంత విరగబడుతుంది. నేను కన్న పిల్లలేనా వీళ్ళు? ఒక్కళ్ళే అనుకుంటే ఇద్దరూ వచ్చారక్క. నీ కూతుళ్ళు వజ్రాలు, రత్నాలు, పచ్చలు, కెంపులు. సర్లే ఊరుకో. ఏమక్క నువ్వేనా రాగలిగేదానివి? నేను వచ్చాను. నేనేమి నిన్ను రావద్దనలేదుగా. అమ్మమ్మ వద్దనుకుందిలే. వారేమనుకున్నారో నాకు తెలియదుగా. నువ్వు వచ్చావు, నేను వచ్చాను. రావడం ముఖ్యం కాదు, ఎవరేం మాట్లాడారన్నది ముఖ్యం. చూద్దాం. ముందుగా శ్రీమతి మృణాళిదేవి గారు ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముందుగా ఈ అంశం మీద మాట్లాడే అవకాశం కల్పించిన ఆర్కే టీవీ వాళ్ళకి నా నమస్కారాలు. మహిళల విజయాలు, స్వాతంత్రం, స్వేచ్ఛ ఈ ప్రస్తావన వస్తే మహిళలు అనాదిగా అబలలు అనే అభిప్రాయం కలిగి ఉండేది. కానీ కాలానుగుణ మార్పుల్లో స్త్రీలు అనేక రంగాల్లో స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఎన్నో విజయాలను సాధిస్తూనే ఉన్నారు. అలా అయినా 100కి 100 పాళ్ళు స్వేచ్ఛా స్వాతంత్రాలని పొందలేరు. అది ఉండుంటే ఈ షీటెన్స్, నిర్భయ చట్టాలనేవి వచ్చుండేవే కాదు. ఇప్పటికీ పూర్తిగా పురుషులతో సమానంగా చూడలేకపోతున్నారు. అలా చూస్తే పార్లమెంట్లో బిల్లులపై అంత చర్చ జరుగుండేదే కాదు. ఏది ఏవైనా మహిళా స్వాతంత్రాన్ని ఆహ్వానించాల్సింది పురుషులే. అక్క, మన సీతా స్వర్ణలు ఎప్పుడు మాట్లాడతారు? మొదలైంది కదవే, మాట్లాడతారాగు. ఇప్పుడు స్వర్ణలతాదేవి గారు మీ అభిప్రాయం చెప్పండి. సిలకే మోసికా కులం పులుకే మో మల్కీపురం సొగసే